నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పామనగుంట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్లో నిన్న జరిగిన కాంగ్రెస్ మీటింగ్కు హుజూర్నగర్ నియోజకవర్గం మట్టపల్లి గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. మీటింగ్ తర్వాత తిరుగు ప్రయాణంలో పామనగుంట్ల వద్ద వారు ప్రయాణిస్తున్న కారును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రంగా గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన కుర్రి శ్రీను కుటుంబాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. మృతి చెందిన కుటుంబానికి పార్టీ తరపున 10 లక్షల రూపాయలను ప్రకటించారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. హుజూర్నగర్ నియోజకవర్గం మట్టంపల్లి మండలం చెన్నైపల్లి గ్రామ పంచాయతీ నుంచి ఈ దళిత యువకుడు ఒక మంచి కాంగ్రెస్ కార్యకర్త నిన్న హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి హాజరై తిరిగి ప్రయాణంలో హైవే పక్కన వాళ్ళు రోడ్డు పక్కన బండి ఆపుకుని ఉంటే వీళ్ళు ఇంకా బండిలోనే కూర్చున్నారు. వెనక నుంచి ఒక లారీ వచ్చి కొట్టి ఆ లారీ పారిపోయే ప్రయత్నం చేస్తే పోలీసులు పట్టుకున్నారు. ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మనవి చేస్తూ ఇప్పుడు నా తరఫు నుంచి వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కలిపి వెంటనే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక ఈ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన ఒకడు ఇప్పుడు కామినేని హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండు. అతని పూర్తిగా మెడికల్కి ఎంత అవుతుందో మేము భరించి అతనికి కూడా ఆర్థిక సాయం చేస్తాం. మరి చనిపోయిన ఆయన భార్య 10th క్లాస్ పాస్ అని తెలుస్తుంది. తగిన వారికి